మార్చి 8 శివరాత్రి. ఈ రోజు ఈ పూజ ఇలా గనక మీరు చేసినట్టయితే ఆ శివయ్య అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుందండి. ఆయన సంపూర్ణ ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది. హిందువుల అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. శివ భక్తులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి అండి. మహాశివరాత్రి రోజున శివాలయాల మొత్తం శివనామస్మరణతో మారుమోగిపోతూ ఉంటాయి. ఈ ఏడాది మార్చి 8వ తారీఖున మహాశివరాత్రి వచ్చింది. శివరాత్రి రోజున సాక్షాత్తు శివుడే కైలాసం నుండి భూమిపైకి వస్తాడని చెప్పి భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ శివరాత్రి రోజున కొన్ని నియమాలు పాటించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి పండితులు చెబుతున్నారు. శివ అంటే మంగళకరం అని అర్థం. కైలాసనాథుడు భోలాశంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రిగా పరిగణింపబడుతుందండి. మాఘమాసం బహుళ చతుర్దశి రోజున అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజునే శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్నారని నమ్మకం. ఆ రోజు ప్రతి గుడిలోనూ శివయ్య గుడిలోనూ ఆ శివయ్య కళ్యాణం జరుగుతుందండి. ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివునికి ఎలా పూజ చేయాలి అనే విషయాన్ని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజు అనగానే ఈ నెల మార్చి 8వ తేదీ ఇంట్లోని వారందరూ సూర్యోదయం కంటే ముందరే నిద్రలేచి స్నానం ఆచరించాల్సి ఉంటుంది. ఈరోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయాలి, ఖచ్చితంగా చేయాలండి. ఈరోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కేవలం నీటితో మాత్రమే చేయాలండి. ఎటువంటి షాంపూస్ పెట్టుకోకూడదు. మహాశివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకుని స్నానం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుందండి. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత శివ పూజ కోసం సిద్ధం అవ్వాల్సి ఉంటుంది. ఈరోజు శివుణ్ణి లింగ రూపంలో పూజిస్తే చాలా చాలా మంచిది కనుక శివరాత్రి రోజున శివుణ్ణి సంతోషించేలా మీరు పూజ చేయాలి అనుకుంటే లింగ రూపాన్ని తయారు చేసుకుని శివ పూజ చేసుకోవాలి. అది ఎలాగంటే ముందుగా పంట పొలాలలో లభించే బంక మట్టిని తీసుకుని శివలింగ రూపంగా తయారు చేసుకోవాలండి. మట్టితో తయారు చేసిన శివలింగ రూపాన్ని శివుడిగా భావించి గంధం రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ లింగ రూపాన్ని వట్టి నేలపైన ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. ఇక ఇత్తడి ప్లేట్లో పైన కానీ ఒక తమలపాకు మీద కానీ మీరు చేసుకున్న లింగ రూపాన్ని మీ పూజ గదిలో పెట్టుకోవాలి. ఈ శివరాత్రి రోజున ఎవరైతే శివుడిని లింగ రూపంలో పూజిస్తారో వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయండి. శివరాత్రి రోజున మీ ఇంట్లో పూజ చేసి 108 సార్లు ఓం నమ శివాయ అని జపించండి. శివలింగాన్ని ఇంట్లో ఉంచితే రోజు ఖచ్చితంగా పూజించాలి. కాబట్టి శివరాత్రి రోజున మట్టి లింగాన్ని చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసి మరుసటి రోజు ఉదయం ఆ మట్టి లింగాన్ని నదిలో కానీ పూల మొక్కలు ఉండే మట్టిలో కానీ కలపేయండి. ఈరోజు దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. దీపం వెలిగించిన తరువాత దీపలక్ష్మీ నమోస్తుతే అన్న మనసు అనుకోవాలి. ఇలా దీపారాధన చేయడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పి నమ్ముతారు. శివరాత్రి రోజున చేసే దీపారాధన వల్ల గత జన్మ పాపాలు తొలగిపోతాయి. వివాహిత స్త్రీలు ఈరోజు దీపారాధన చేస్తే వారి భర్త ఆయుష్ దీర్ఘంగా కాలంగా ఉంటుంది. శివరాత్రి రోజున పూజలు చేసిన తర్వాత పూజ గదిలో ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. శివరాత్రి రోజు శివునికి బిల్వ ఆకులు సమర్పిస్తే శివుడు సంతోషించి మీ సంతోషంలో మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తాడు. శివరాత్రి రోజున పరమేశ్వరుని అనుగ్రహం పొందాలి అంటే ఈ ఇంటి గుమ్మం ఇరువైపులా సాయంకాలం సమయంలో దీపాలు వెలిగిస్తే మంచిది. శివునికి తులసి ఆకులు సమర్పించరాదండి. శివునికి ఇష్టమైన బిల్వపత్రాలు మాత్రమే సమర్పించాలి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున కాసినన్ని గంగాజలాన్ని మీరు తయారు చేసిన మట్టి శివలింగంపై పోస్తే శివుడు సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి. శివరాత్రి రోజున శివుడికి ఇష్టమైన పుష్పాలతో పూజ చేస్తే
10 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు వివరిస్తున్నాయి. ఈ శివరాత్రి రోజున ఎవరైతే 8 పుష్పాలతో శివుణ్ణి పూజిస్తారో వారికి ఖచ్చితంగా కైలాసం ప్రాప్తిస్తుంది. శివుడికి ఇష్టమైన పువ్వులు ఏంటంటే గన్నేరు పువ్వులండి, జిల్లేడు పువ్వులు, ఉమ్మెత్త పువ్వులు, మందారం, గులాబీ, నెమ్మి, ఉత్తరేణి, తామర, జాజి, నందివర్ధనం, నీలిశంకు పువ్వులు శివ పూజకు ప్రశస్త్యమండి. పై వాటిలో ఏ ఒక్క రకమైన పుష్పాలతో శివుణ్ణి పూజించినా ఆనందంతో స్వీకరిస్తాడని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడే ఉమాదేవికి చెప్పినట్లుగా పురాణ గాథ ఉంది. జిల్లేడు పూలతో శివుణ్ణి అర్పించే వారికి బంగారం దానం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుందంట. ధనం కావాలనుకునేవారు శివుణ్ణి గన్నేరు పూలతో పూజిస్తే మంచిది. నీటిలో బిల్వ ఆకులు వేసి శివునికి అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి. పెరుగుతో శివుని అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. పంచదారతో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పసుపు నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదమండి. శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి దానం చేస్తే మీ జీవితంలో ఎటువంటి తిరుగు ఉండదు, పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయని ప్రతీతి. మహాశివరాత్రి మహాదేవుని ఆరాధన అంకితమైన రాత్రి అండి. ఈరోజు భక్తులు కఠినమైన ఉపవాసాలు పాటిస్తారు. శివరాత్రి రోజు శివుడిని ఆరాధిస్తూ ఉపవాసం ఉండి శివార్చన చేస్తూ జాగరణ చేయడం మన ప్రధాన కర్తవ్యం. సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన విషయాన్ని తన గొంతులో దాచుకోవటం వల్ల శివుడు నీలకంఠుడుగా మారాడు. పరమేశ్వరుడి అనుగ్రహం లభించడం కోసం మహాశివరాత్రి రోజు ఈ విధంగా పూజ చేస్తే శివానుగ్రహం అనేది మనకి ఖచ్చితంగా కలుగుతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.